హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యావీ స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాటి వీడియో ఏంటంటే విలేజ్లో ఉన్న మా గార్డెన్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఏమేం మొక్కలు ఉన్నాయి అన్నీ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. డెఫినెట్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వంకాయలు అయితే బాగా కాస్తున్నాయి, నిండా వస్తున్నాయి చెట్టుకి. ఈ ఆకుల మీద కొంచెం బ్లాక్ కలర్‌లో ఉంది కదా, అదేంటంటే చీడొచ్చింది. సో, అది పోవడం కోసం అని చెప్పి కొంచెం బూడిద చల్లాము పైన ఆకుల మీద. ఎందుకంటే మందులు అట్లా ఏం వేయకుండా ఆర్గానిక్‌గా ఉండాలని చెప్పి అట్లా చేశాము. ఇదేమో బంతిపూల మొక్క. ఇదొచ్చేసరికి ఇంటికి ఫ్రంట్ సైడ్ కొంచెం ప్లేస్ ఉంటే ఈ మొక్కలేసాము. ఆ పెద్దది వచ్చేసరికి పారిజాతం పూలు అంటాం కదా, ఆ చెట్టు. అది లోపల సైడ్ ఉంది, తర్వాత చూపిస్తాను మీకు వీడియోలో. ఇంటికి పక్కనే ఇంకా మొత్తం గార్డెన్ లాగా అట్లా చేసుకున్నాము, చిన్న గార్డెన్ లాగా. కూరగాయల మొక్కలు ఇంకా ఫ్రూట్స్వి అట్లా వేసుకున్నాం కొన్ని. చుట్టూ ఇట్లా ఫెన్సింగ్ లాగా చేసుకున్నాము. ఆ వెనకాలకు వచ్చేసరికి కొబ్బరి చెట్లు. ఇంతకు ముందు ఉండేవి ఇంకా చాలా చెట్లు, పాములు అట్లా వస్తున్నాయి అని చెప్పి కొన్ని తీసేసాము. గ్రేప్స్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. లోపలికి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను ఏమేమి ఉన్నాయి అని చెప్పి. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది మందారపు మొక్క. ఇది రెడ్ కలర్ అనుకుంటా. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి అన్ని కూరగాయల మొక్కలు. ఇది పచ్చిమిర్చి చెట్టు, నిండా వచ్చినాయి కాయలు. కొయ్యాలి, ఇంకా కొయ్యలేదు. ఇది కూడా అదే, కాకపోతే దీనికి కాయలు కొంచెం సన్నగా ఉన్నాయి. ఇదేమో టొమాటో చెట్టు, ఇవి పండాలి. ఇది కూడా అదే. ఆ పక్కదానికి వచ్చినాయి కొన్ని కాయలు, అవి కూడా ఇంకా పండలేదు, చిన్నవి. ఈ వెనకాలవి ఇవన్నీ బెండకాయ చెట్లు. ఇవి పెరగాలి ఇంకా, అక్కడక్కడ వచ్చినాయి కాయలు, 1, 2 అట్లాగా. ఇవన్నీ ఏమో పెద్ద కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ గోరుచిక్కుడుకాయలు. ఇవి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే అర్థం కాదు దగ్గరకు వచ్చి చూసేంత వరకు గోరుచిక్కుడులు అని చెప్పి. ఎందుకంటే ఇది స్టెమ్లో కలిసిపోయినాయి కాయలు మొత్తం, అసలు ఫుల్గా వచ్చినాయి. ఇక్కడ చూడండి, పై వరకు స్టెమ్ పై వరకు వచ్చేసినాయి కాయలు ఫుల్గా. ఇవన్నీ ఇంకా మొత్తం అవే వెనకాల వరకు ఈ చెట్లే. ఈ పక్కదేమో అల్లుకుంది కదా, అది వచ్చేసరికి నార్మల్ చిక్కుళ్ళు అవి. ఇవి కూడా కింద బాగా వచ్చినాయి కాయలు, కనిపిస్తుంది కదా ఇక్కడ కింద వచ్చినాయి బాగా. ఏమి మందులు అట్లా ఏం వేయకుండా బాగా ఫ్రెష్గా ఉంటాయి. హెల్త్కి కూడా మంచిది కాదు కదా మందులు అట్లాంటివి వేస్తే. సో ఏం వేయం అసలు. వెనకాల కొంచెం ఆ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, అది లీచీ ఫ్రూట్ ఉంది కదా, ఆ ప్లాంట్ అది. నేను తర్వాత మళ్ళీ చూపిస్తా క్లియర్గా. ఇది వచ్చేసరికి మునక్కాయల చెట్టు. ఇది వచ్చేసరికి సీతాఫలపు చెట్టు. ఇవి రైనీ సీజన్లో కదా వచ్చేది, ఆగస్ట్ నుంచి డిసెంబర్ ఆ సీజన్లో వస్తాయి కాయలు. మొన్న రైనీ సీజన్లో బాగా వచ్చాయి కాయలు. ఇదేమో అక్కడ లీవ్స్ లేవు కదా ఈ చెట్టుకి. ఇది వచ్చేసరికి మల్బెరీ ప్లాంట్. ఇది వేసి 1.5 year అవుతుంది. ఇది కాయలు ప్రొడ్యూస్ అవ్వడానికి 2 years పడుతుంది అంట మినిమమ్. చూడాలి ఇంకా. ఈ మల్బెరీకి ఈ సీజన్ వచ్చేసరికి జనవరి నుంచి ఎండ్ ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది, మొత్తం త్రూ అవుట్ సమ్మర్ వస్తాయి. ఇది వచ్చేసరికి బనానా చెట్టు. ఇక్కడ కాయలు చూస్తున్నారు కదా, కొంచెం చిన్నగా ఉన్నాయి, వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల అట్లా చిన్నగా వచ్చినాయి. లాస్ట్ టైం అయితే బాగా వచ్చినాయి పెద్దగా కాయలు. ఇదేమో జామ చెట్టు. ఇవి రీసెంట్గానే కాయలు కోసాము, మళ్ళీ వచ్చాయి పిందెలు ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం పిందెలే. అక్కడక్కడ 1, 2 అట్లా ఉన్నాయి పెద్దవి. ఈ కాయలు కూడా బాగా సైజ్ పెద్దగా వస్తున్నాయి. ఇది లీచీ ప్లాంట్. ఇది లాస్ట్ టైం కాశ్మీర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అక్కడ నుంచి. 1.5 year అవుతుంది ప్లాంట్ చేసి. ఇది ఫ్రూట్ ప్రొడ్యూస్ అవ్వడానికి మినిమం 3 years పట్టిద్దంట. ఇదేమో పిస్తా ప్లాంట్. ఇది కూడా అక్కడ నుంచి తెచ్చుకున్నాం, కాశ్మీర్ నుంచి.
ఇంక ఇవి వచ్చేసరికి ఇంటికి లోపల సైడ్ ఇవన్నీ మొత్తం ఇంకా పూల మొక్కలే. ఇవి ఈ ఆరెంజ్ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఇదేమో లింగార్జున మొక్క ఇది. ఈ పక్కన చిన్నదేమో క్రోటన్ ప్లాంట్ అది. ఈ పక్కన ఇవి కూడా ఇంకా లింగార్జున మొక్కలే. ఆ మధ్యలోదేమో రోజ్ ప్లాంట్ రెడ్ కలర్ది. ఈ కుండీ వెనకాల కనిపిస్తుంది కదా గ్రాస్ టైపు, అదేంటంటే రెయిన్ లిల్లీ అది. ఈ పక్కవి ఇవేమో రోజ్ ప్లాంట్స్. రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి బాగానే, అన్ని కలర్స్ ఉన్నాయి, పింక్, వైట్, రెడ్, ఎల్లో. ఇవి కూడా క్రోటన్ ప్లాంట్సే. ఈ క్రోటన్ పక్కన ఉంది కదా అదేమో బ్లూబెర్రీ ప్లాంట్. ఇది కూడా కాశ్మీర్ నుంచి తెప్పించుకున్నాము. ఈ వెనకాలవేమో కనకాంబరం మొక్కలు. ఇందాక చెప్పాను కదా గ్రాస్ టైప్ ఉందని చెప్పి, ఇదే అది రెయిన్ లిల్లీ. ఇది ఇందాక చెప్పాను కదా బయట నుంచి చూపించా కదా పారిజాతం పూల చెట్టు అని చెప్పి, అదే ఇది. ఇవి ఎక్కువ శివుడికి ఇష్టం అని చెప్పి పెడతారు. ఇదేమో ఇంకా ఇటు సైడ్ ఇవన్నీ రోజ్ ప్లాంట్సే. ఆ లాస్ట్ ఉంది కదా అది వామ్ చెట్టు. ఇది వచ్చేసరికి పింక్ కలర్ మందారం. ఇంకా ఉన్నాయి రెడ్ కలర్, వైట్ కలర్ మందారం కూడా ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి, చూపిస్తా వీడియోలో. ఈ వామాకుతో బజ్జీలు కూడా వేసుకుంటారు. ఇక్కడ ఈ రెడ్ కలర్, ఆ ఎల్లో కలర్ ఇవేమో చిట్టి గులాబీలు. ఇవేమో ఈ పింక్ కలర్ కనిపిస్తున్నాయి కదా అవి కాశ్మీర్ గులాబీలు. అవైతే చెట్టుకు బాగా నిండా పోస్తాయి ఆ పూలు. ఇవేమో చామంతి. ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి కొన్ని మందారపు మొక్కలు. ఇవేమో చిట్టి చామంతి. ఇంతకుముందు ఇంకా ఉన్నాయి చాలా పూల మొక్కలు, ఇంకా పాములు అట్లా వస్తున్నాయి అని చెప్పి కొన్ని తీసేశారు. ఈ చామంతి పక్కన ఉంది కదా ఈ మొక్క, ఇది రణపాల. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. డైలీ అట్లా ఒక ఆకు తింటే కొంచెం త్వరగా ఇదవుతుంది. ఇది కూడా చామంతే. ఇక్కడ స్టార్టింగ్లో ఉంది కదా ఇది పసుపు మొక్క. ఇది ఇక్కడ ప్లాంట్ కొంచెం ఎండిపోయినట్టు కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు మనం పసుపు తీసుకోవచ్చు. పసుపు కొమ్ములు ఉంటాయి కదా అవి మనం తీసుకోవచ్చు. మనకి 3-4 ప్లాంట్స్కి దాదాపు 1 kg వరకు వస్తుంది పసుపు. ఇదేమో చివరిదేమో చెర్రీ ప్లాంట్. లాస్ట్ టైం బాగా కాసినాయి కాయలు. ఇది ఆఫ్ సీజన్ కదా, సో ఇప్పుడు లేవు కాయలు. ఇది కూడా కాశ్మీర్ నుంచి తెప్పించుకున్నాము. ఇది వచ్చేసరికి ఇంటి వెనకాల కాకరకాయ చెట్టు అల్లుకుంది బాగా. ఇక్కడ కనిపిస్తుంది కదా పండిపోయింది కాకరకాయ. రీసెంట్గానే కాయలు కోసారు మొత్తం. ఇవి ఆ వెనకాల పెద్దవి కొబ్బరి చెట్లు అవన్నీ. ఇది మొత్తం మా ఇంటి వెనకాల ఇట్లా ఉంటుంది, వెనకాలకు వస్తే వ్యూ అంతా. ఇది మొత్తం పక్కన సందు, ఇంటి పక్కన. ఆ ఎదురేమో టెంపుల్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఇట్లా విలేజ్ అట్మాస్ఫియర్ అంతా కమెంట్ చేయండి ఒకసారి కింద. సో చూసారు కదా, ఇదే మా చిన్న గార్డెన్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.